ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనం. నేను నీకు కీడము, నీ బహుమానము అత్యధికమగును. అబ్రాముతో దేవుని ఒడంబడిక. ఈ సంగతులన్నీ జరిగాక ఒక దర్శనంలో అబ్రాముకు యెహోవా వాక్కు వచ్చి, అబ్రాము, భయపడకు, నేను నిన్ను కాపాడుతాను, నేను నీకు గొప్ప ప్రతిఫలం ఇస్తాను అన్నాడు దేవుడు. అయితే అబ్రాము అన్నాడు, యెహోవా దేవా, నన్ను సంతోషపెట్టగలిగేందుకు నీవు ఇవ్వగలిగింది ఏదీ లేదు. ఎందుచేతనంటే నాకు కుమారుడు లేదు. కనుక నేను చనిపోయిన తర్వాత నా సేవకుడును దమస్కు వాడైన ఎలియాజరు నా ఆస్తి అంతటికీ కర్త అవుతాడు. అబ్రాము, చూడు దేవా, నాకు నీవు కుమారుని ఇవ్వలేదు కనుక నా ఇంటిలో పుట్టిన సేవకుడు నాకు గల ఆస్తి అంతా దక్కించుకుంటాడు. అప్పుడు అబ్రాముతో యెహోవా మాట్లాడాడు, నీకు ఉన్న వాటన్నిటిని పొందేవాడు నీ సేవకుడు కాదు, నీకు ఒక కుమారుడు కలుగుతాడు, నీకు గల వాటన్నిటిని నీ కుమారుడు పొందుతాడు. అంతటా దేవుడు అబ్రామును గుడారం బయటకు తీసుకుని వెళ్ళి ఇలా చెప్పాడు, ఆకాశం చూడు, అక్కడ ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో చూడు, అవి చాలా ఉన్నాయి, నీవు లెక్క పెట్టలేవు. భవిష్యత్తులో నీ కుటుంబం అలాగే ఉంటుంది. అబ్రాము దేవుని నమ్మాడు. అబ్రాము యొక్క విశ్వాసాన్ని దేవుడు నీతిగా అంగీకరించాడు. అబ్రాముతో దేవుడు ఇలా అన్నాడు, కల్దీయులు ఊరు అనే పట్టణం నుండి నిన్ను బయటకు నడిపించిన యెహోవాను నేనే. ఈ దేశాన్ని నీకు ఇచ్చేందుకు నేను అలా చేశాను. ఈ దేశం నీ సొంతం అవుతుంది. అయితే అబ్రాము, యెహోవా నా ప్రభువా, ఈ దేశం నాదే అవుతుందా నాకెలా తెలుస్తుంది అన్నాడు. అబ్రాముతో దేవుడు అన్నాడు, మనం ఒక ఒడంబడిక చేసుకుందాం. 3 సంవత్సరముల ఆవు ఒకటి, 3 సంవత్సరముల మేక ఒకటి, 3 సంవత్సరముల పొట్టేలు ఒకటి తీసుకొనిరా. ఇంకా నా కోసం ఒక పౌరాన్ని, ఒక చిన్న పౌరాన్ని తీసుకురా. దేవుని కోసం వీటన్నిటిని అబ్రాము తెచ్చాడు. ఆ జంతువులన్నింటినీ చంపి ఒక్కోదాన్ని 2 ముక్కలు చేశాడు. తర్వాత అబ్రాము ఈ భాగాలను ఒకదానికొకటి ఎదురెదురుగా వేశాడు. పక్షులను 2 భాగాలుగా అబ్రాహాము ఖండించలేదు. తర్వాత ఈ జంతువులను తినడానికి పెద్ద పక్షులు వచ్చి వాలాయి, కానీ అబ్రాము వాటిని వెళ్ళగొట్టేశాడు. తరువాత ఆ రోజు సూర్యుడు అస్తమిస్తున్నాడు. అబ్రాముకు బాగా నిద్ర వచ్చి నిద్రపోయాడు. అతడు నిద్రపోతూ ఉండగా భయంకర గాఢ చీకటి కమ్మింది. అప్పుడు అబ్రాముతో యెహోవా ఇలా చెప్పాడు, ఏ సంగతులు నీవు తెలుసుకోవాలి. నీ సంతానము విదేశీయులై వారి స్వంతం కాని దేశంలో అపరిచితులుగా ఉంటారు. వారు అక్కడ బానిసలుగా ఉంటారు. ఇంకా 400 సంవత్సరములు కఠినంగా వారు శ్రమ పెట్టబడతారు. అయితే వాళ్ళకు యజమానిగా ఉన్న దేశాన్ని 400 సంవత్సరముల తర్వాత నేను శిక్షిస్తాను. మరి నీ ప్రజలేమో ఆ దేశాన్ని విడిచిపెట్టేస్తారు. నీ ప్రజలు వెళ్ళిపోయేటప్పుడు విస్తారమైన ఆస్తులను వారితో తీసుకొని పోతారు. నీ మట్టుకు నీవు చాలా వృద్ధాప్యం వరకు జీవిస్తావు. మనశ్శాంతితో నీవు మరణిస్తావు. నీ వంశం వారితో నీవు పాతిపెట్టబడతావు. 4 తరాల తరువాత నీ ప్రజలు మరలా ఈ దేశం వస్తారు. ఆ సమయంలో అమోరీ ప్రజలను నీ ప్రజలు ఓడిస్తారు. అక్కడ నివసిస్తున్న అమోరీ ప్రజలను శిక్షించడానికి నీ ప్రజలను నేను వాడుకుంటాను. ఇది భవిష్యత్తులో జరుగుతుంది. ఎందుచేతనంటే శిక్షకు తగినంత చుడితనం ఇప్పుడు అమోరీ ప్రజల్లో లేదు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.